బాలకృష్ణ గారి వల్ల కూటమికి మరియు టీడీపీ పార్టీకి లాభం అని చెప్పాలా, నష్టం అని చెప్పాలా సార్? ఇక్కడ బాలకృష్ణ వల్ల కూటమి ప్రభుత్వానికి లాభమే గాని నష్టం ఎలా అవుతుంది? మనకు తెలిసింది ఏంటంటే బాలకృష్ణ గారు ఒకటి మాట్లాడితే ఒక రకం, ఆయన రెండో మాట మాట్లాడాడంటే అది విజృంభణ. అది ఎలా వెళ్తుందో, అది తనకు తగులుతుందా ఎదుటి వాళ్ళకు తగులుతుందా అని ఆయన బాణం వేయట్లేదు, వేసేస్తాడంతే ఎట్లా పడితే అట్లా. ఆ విధంగా అందించినటువంటి సబ్జెక్టు పైన తను మాట్లాడాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సినీ పెద్దలను అవమానపరిచాడో అందరికీ తెలుసు, వాళ్ళే గగ్గోలు పెట్టారు. అంతెందుకు, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఆ చిరంజీవి కొంచెం చెప్పండి అయ్యా అంటూ ఆయన చెప్పాడు. మరి అంతగా అడుక్కోవలసిన అవసరం ఏముంటుంది, చిరంజీవి గారికి చెప్పండి అంటూ పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనము ప్రజలు గ్రహించాల్సింది ఏంటంటే సినీ పెద్దలను జగన్మోహన్ రెడ్డి అవమానపరిచాడన్నది 100% నిజమండి లలిత్ కుమార్ గారు. ఒకవేళ చిరంజీవి గారు ఆ లెటర్ విడుదల చేయవలసిన సమయము ఇది కాదు. ఆయన చెప్పినది ఆయన ఒక్కసారి కలిసి ఉంటే పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డిని ఆయన ముందు సతీ సమేతంగా వెళ్ళి కలిశాడు. అప్పుడు సాధారణంగా ఆహ్వానించడము, ఆయనకు లంచ్ ఏర్పాటు చేయడము, కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఆ సందర్భం వేరు. కానీ ఈయన సినీ ఫీల్డ్ తరపున వెళ్ళినప్పుడు జరిగిన అవమానం అయితే అది అవమానకరంగానే మనం భావించాలి. కానీ చిరంజీవి గారు అది మా ప్రజలు మర్చిపోయారేమో అనుకున్నాడు ఆయన. అంటే నేను మొదట్లో సతీ సమేతంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవడం, జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చిన తర్వాత అమరావతి రైతుల గురించి మాట్లాడడం, అమరావతి భూములు ఎందుకు తీసుకోవాలి, పంట పండే భూములను ఎందుకు ఇండస్ట్రియలిస్టులకి ఇవ్వాలి, ఎందుకు పారిశ్రామిక కట్టబెట్టాలి, చిరంజీవి మూడు రాజధానులకు ఆయన సపోర్ట్ ఇచ్చాడన్నది అందరికీ తెలుసు. ఎప్పుడూ హైదరాబాద్ లో కూర్చొని ఉండేటువంటి చిరంజీవి ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం అన్నది మేమెవరూ కూడా సహించాం. నువ్వు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్కు నీ చేతనైన సాయం ఏం చేసావో చెప్పు. అందరితో పాటు గుంపులో గోయిందలాగా ఏదో వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అందరూ ఇచ్చినట్లు నువ్వు ఇచ్చావు. అంతేగాని నువ్వు ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాగుపడే విధంగా ఏమైనా చేయడానికి నువ్వు ప్రయత్నం చేశావా? ఆ రోజు రాష్ట్రం విభజన బిల్లు పాస్ చేసేటప్పుడు నువ్వు నోరు మూసుకొని కూర్చున్నావు, తర్వాత రోజుల్లోనూ నోరు మూసుకొని కూర్చున్నావు, ఇప్పుడు నోరు మూసుకొని కూర్చో. నేను అదే చెప్తా. నువ్వు ఉన్నారు కదా, అభిమానులు ఉన్నారు కదా, నాకు ఒక గ్లామర్ ఉంది కదా, నేను ఒక సినీ నటుణ్ణి కదా, నేను ఏదైనా చెప్తే నా అభిమానులు చేసేస్తారన్నటువంటి భావన నీలో ఉంటే మాత్రము అది చిరంజీవి గారికి అంత మంచిది కాదు. చిరంజీవి గారు మొట్టమొదటగా చేయాల్సిన మొదటి పని ఏంటంటే విడిపోయిన ఈ రాష్ట్రాన్ని బాగుపరచడానికి ఆయన వంతు కృషి ఏమైనా చేశాడా చెప్పండి. లేదు కదా, నువ్వు వెళ్తుంటావు, నీకు బెనిఫిట్ అయ్యే పద్మ విభూషణలో తీసుకుంటావు, ఇంకా పోతే మెగాసెస్ అవార్డు కూడా అడుగుతావు, నీ కొడుక్కి RRR సినిమా టికెట్ల కోసం నువ్వు వెళ్ళావు, నీ యొక్క అదేదో సినిమా కోసం నువ్వు వెళ్ళావు, అది అటర్ ఫ్లాప్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ తర్వాత దానికైతే ఎందుకు కానీ RRR సినిమా కోసం వెళ్ళావు. అంతేగాని ఇంకా వేరే విషయం కోసం వెళ్ళలేను. నువ్వు మీ తమ్ముడు భీమ్లా నాయక్ను అడ్డుపడినప్పుడు నువ్వు మాట్లాడలేదు, బాలకృష్ణ గారు అఖండ సినిమా కోసం ఇబ్బందులు పెట్టినప్పుడు నువ్వు మాట్లాడలేదు. మీ సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో మాత్రం నీకున్నటువంటి వ్యక్తిగత పరిచయంతో నువ్వు జగన్మోహన్ రెడ్డినో రాజశేఖర రెడ్డినో ప్రేమిస్తావు. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలండి లలిత్ కుమార్ గారు, రాజశేఖర రెడ్డి పేరు ఎత్తాను కాబట్టి 2009లో ఆ ఎలక్షన్స్ లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ఓడిపోయిందంటే ప్రధాన కారణం చిరంజీవి గారు. చిరంజీవి గారు ఆ రోజు ఎవరి ప్రోద్బలంతో ప్రజారాజ్యం స్థాపించాడో, ఎవరి ప్రోద్బలంతో ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లాడో, ఎవరి ప్రోద్బలంతో మళ్ళీ దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడో అందరికీ తెలుసు. నీ చుట్టూ తిరిగిన నీ అభిమానులకు, నీ కోసం డబ్బులు ఖర్చు పెట్టినటువంటి మీ అభిమానులకు, నువ్వు టికెట్లు ఇస్తానని ఆశ చూపించి డబ్బులు వసూలు చేసినటువంటి మీ అభిమానులకు అందరికీ ఆ రోజు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఈ రోజు కూడా
ఒకవేళ బాలకృష్ణ గారు ఈ రోజు మాట్లాడిన మాటల్లో చిరంజీవి గారిని వ్యక్తిగతంగా గాని ఇంకో రకంగా గాని దూషించిన దాఖలాలు లేవు. ఒక్క పదము కూడా చిరంజీవి గారిని ఉద్దేశించి ఆయన అనలేదు. ఆయన సహజ శైలిలో మాట్లాడుతూ వస్తూ సైకో జగన్మోహన్ రెడ్డి అనడంలో తప్పు లేదు. రెండో మాట ఎక్కడన్నాడంటే ఎవడు మాట్లాడాడు అన్నాడండి. ఎస్, ఎవడు అనేది అభ్యంతకరమైనటువంటి పదం. కానీ ఎవడు అని క్వశ్చన్ చేసేటప్పుడు అది తెలుగులో ఉన్న పదమే. అది ఇక్కడ తెలుగులో ఉన్న పదాలు కానీ తెలుగులో వాడేటువంటి పదాలు కానీ ఈ విధంగానే ఉంటాయి. ఒకవేళ ఎవరు అనే పదాన్ని వాడకపోయినప్పటికీ కూడా ఎవరు ప్రశ్నించాలని ఉంటే వాడేటి వాడుక భాష, ఆయన వాడుక భాషలో ఆయన ఉన్న స్టైల్ ఆయన ప్రకారం ఆయన అలాగే మాట్లాడతారు. ఎవడు మాట్లాడాడని అన్నాడు ఆయన గట్టిగా. అంటే ఇక్కడ చిరంజీవి గారు ఒక్కరేనా అనేది ఇక్కడ రాదండి. చిరంజీవి గారితో పాటు వెళ్ళిన రాజమౌళి గారు ఉన్నారు, చిరంజీవిరావు గారితో పాటు వెళ్ళిన ప్రభాస్ గారు ఉన్నారు, చిరంజీవిరావు గారితో వెళ్ళినటువంటి మహేష్ బాబు గారు ఉన్నారు, ఇంకా ఇతరత్ర ప్రముఖులు ఉన్నారు. కృష్ణమురళి కూడా ఉన్నాడు, పోసాని కృష్ణమురళి కూడా ఆ టైంలో. ఒకవేళ బాలకృష్ణ మదిలోకి పోసాని కృష్ణమురళి వచ్చి ఉండొచ్చు కదా. ఆ రోజైనా ఒక చైర్మన్ గా ఉన్నాడు కదా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి. ఆ రోజు పోసాని కృష్ణమురళి చైర్మన్, ఈజ్ ఆథరైజ్డ్ పర్సన్. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున మాట్లాడే అధికారం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పోసాని కృష్ణమురళి. ఆ రోజు ప్రొడ్యూసర్ సంఘం నుంచి ఉన్నారు. ఒకవేళ చిరంజీవి గారు ఆయన తాట్లో లేకపోయినా కూడా ఎవడు అడిగారండి అని అడగడంలో బాలకృష్ణ గారి మాటలు ఎక్కడెక్కడ వల్గారిటీ కానీ అమర్యాద కానీ కించపరిచే విధానం కానీ చిరంజీవి పట్ల లేదన్నది వాస్తవం. దీన్ని కొండంతలు చేసేసి చిలవలుగా పలవలుగా మార్చేసి రకరకాలుగా వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఆ పేర్ని నాని అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మిగిలిన జనసేన వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోవడం ఏంటండి? నా అభ్యంతరం మొదటి నుంచి అదే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారంటే దానికి ఒక అర్థం ఉంది. రాజకీయంగా వాళ్ళు విభేదిస్తున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, ఏమైనా మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన అబద్ధాలను మీరు ఎలా సర్టిఫై చేస్తారండి జనసేన వాళ్ళు? తప్పు కదా అది. ఇప్పుడు చిరంజీవి గారు మళ్ళీ లెటర్ విడుదల చేశాడు. చిరంజీవి గారికి అంత ఆతృత ఏమొచ్చింది? అక్కడ టీవీలో చూశాను, నా పేరు వచ్చింది కాబట్టి నీ పేరు ఒకటేనండి వచ్చింది. మహేష్ బాబు గారి పేరు రాలేదా? మహేష్ బాబు ఏమన్నా రియాక్ట్ అయ్యాడా? ప్రభాస్ గారి పేరు రాలేదా? ప్రభాస్ గారు ఏమన్నా రియాక్ట్ అయ్యారా? రాజమౌళి గారి పేరు రాలేదా? రాజమౌళి రియాక్ట్ అయ్యారా? మరి నీ ఒక్కడే ఎలా రియాక్ట్ అయ్యావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాడా నీకేమన్నా? చెప్పండి. నీకు జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి. నీకు ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆ పొజిషన్లో ఉండడం నీకు ఇప్పటికీ నచ్చట్లేదు. నేను ఇదే చెప్తున్నా. చిరంజీవి గారిను మీరు జనసేన వాళ్ళు నెత్తినెత్తుకున్నా కూడా చిరంజీవికి ద్వేషం ఉంది ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పైన. నన్ను మించి ఎదిగిపోయాడే అని తమ్ముడు పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నా నేను. దానివల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉంటే వాళ్ళ అధికారంలో స్థిరంగా ఉంటారండి. ఇప్పుడు వాళ్ళకి అధికారం లేకుండా దక్కనీయకుండా నువ్వు ప్రయత్నం చేస్తే ఎవరు లాభపడతారు? చిరంజీవి గారు ఏమైనా లాభపడతారా? చిరంజీవి గారు మళ్ళీ వచ్చి పార్టీ పెట్టి దిగినా కూడా పట్టుమని 10 సీట్లు రావు. ఆయన గెలవడమే కష్టం నేను చెప్పేస్తున్నా. ఈసారి వస్తే అప్పుడంటే 18 సీట్లు వచ్చాయి. కొన్ని చోట్ల సెలెక్టెడ్ ప్లేసెస్ లో ఆ రోజు రాజశేఖర రెడ్డి వ్యూహం పన్ని ఎక్కడెక్కడ ఎవరిని గెలిపించారో వాళ్ళు గెలిపించారు. తిరుపతిలో ఆ రోజు మేము అక్కడే ఉన్నాం. చిరంజీవి గారి పట్ల అగసాట్లన్నీ చూసాం పోలింగ్ రోజున. మళ్ళా రాజశేఖర రెడ్డి నుండి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే ఆయన గెలుపు గుర్రం ఎక్కాడు. ఇవన్నీ కూడా రోజు చూసే వాళ్ళము, రాజకీయాల్లో పరిశీలించే వాళ్ళము, సొసైటీలో ఉండే వాళ్ళము. ఎవరికి కూడా అవన్నీ బయట లెక్కలు కాదు, అవి ఉన్న ఇంట్లో లెక్కలే అన్నీ కూడా. ఈరోజు మేము అంటున్నది ఒకటే, అటువైపు జనసేన కానీ ఇటువైపున తెలుగుదేశం కానీ కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు మనం కలిసి ప్రయాణం చేద్దాం. విమర్శలకు వచ్చినప్పుడు విడిపోదాం. విడిపోవడానికి మీరు సిద్ధంగా ఉంటే తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం నిర్ణయం తీసుకుంటారు, జనసేన వాళ్ళు జనసేన వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు.
కానీ ఏది మంచిదో ఆలోచించండి. ఇక్కడ నేను అంటున్నది, పేర్ని నాని గారు ఎన్నెన్ని మాట్లాడినారండి బాలకృష్ణ గారిని, అమ్మటి రాంబాబు ఎన్నెన్ని మాట్లాడినారండి, మీ సోషల్ మీడియా ఏ విధంగా రియాక్ట్ అయిందండి, వైసీపీ సోషల్ మీడియా ఒక్కొక్కరు ఎంత బలమైన మాటలు మాట్లాడారండి. ఇవన్నీ కూడా ఎవరికి నష్టం కలిగిస్తాయి? మనకే కదా. మనం ఒక దగ్గర ఉన్నాం, ఒక ఇంట్లో కాపురం చేస్తున్నాం, ఒక ఇంట్లో నివసిస్తున్నాం, ఆ ఇంటికి తగలబెట్టుకుంటామా మనము? ఎలక దూరిందని ఎలకను బయట తరిమేతాం, అంతేగాని ఉన్న ఇంటిని తగలబెట్టేసుకుంటామా? జగన్మోహన్ రెడ్డి ఎలకలాగా కాసు కూర్చున్నాడు కన్నం వేయడానికి, మీ కష్టార్జితాన్ని దోచుకుపోవడానికి. కాబట్టి రాజకీయాల్లో పట్టువిడుపులు ఎంత ముఖ్యమో తర్వాత కామినేని శ్రీనివాసరావు గారు చూపించారు. ఆయన ఎంతకైనా రిక్వెస్ట్ చేశాడు శాసనసభాపతి గారు, అయ్యా నా పలుకులు కొంచెము ఇబ్బందికరంగా మారిపోయాయి కాబట్టి రికార్డు నుంచి తొలగించండి అన్నారు. అదేవిధంగా బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు కూడా రికార్డు నుంచి తొలగిస్తున్నానని అయ్యన్న పాత్రుడు గారు ప్రకటన చేశారు. అక్కడికి అది సద్దుమునిగిపోయి, ఇంతటితో మనం స్థిమితంగా ఉండిపోతే మంచిది. మనము కూటమిలో ఉన్నాం, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే భావన ఈ మూడు పార్టీలకు ఉండాలి అంటారు మీరు. ఉండాలి. మనము ఎందుకంటే ప్రజలు విసిగి వేసారి జగన్మోహన్ రెడ్డి అకృత్యాలకు వికృతాలకు వాడు పెట్టినటువంటి హింసకు ఎలా బలైపోయారో, ఎలా బాధపడ్డారో, ఆ బాధలో నుంచి వచ్చినటువంటి ఈ 164 సీట్ల మెజారిటీ అన్నది ఏ విధంగానూ ప్రజాభిప్రాయాన్ని కించపరచకూడదు. మనం చిన్న చిన్న ఆటుపోట్లు అందరికీ వస్తుంటాయి, దాన్ని పరిష్కరించుకునే మార్గము చూసుకోవాలి. ఎంతో సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అక్కడ, ఎంతో రాజనీతిజ్ఞత, రాజనీతి పరిణితి కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకు ఎలా మళ్ళీ వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ గారిని కలిశారు ఆయన హైదరాబాద్లో. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఎలా మాట్లాడుకున్నారో మనకు అనవసరం. కానీ చంద్రబాబు నాయుడు గారు తనే స్వయంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలిశారు కదా. ఒకవేళ ఈ విషయం కూడా వాళ్ళ మధ్య చర్చకు వచ్చి ఉండవచ్చు. ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఒప్పించి ఉండవచ్చు. సర్దుకుంటారు వాళ్ళిద్దరూ. ఎందుకంటే వాళ్ళిద్దరూ 10 కాలాల పాటు కలిసి ఉండాలని వాళ్ళిద్దరూ కోరుకుంటున్నారు, మనము కోరుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు. వాళ్ళ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలు, వాళ్ళ ఇద్దరి మధ్య ఎడదీయడానికి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాలు చిరంజీవి గారు మానుకోవాలని సూచన చేస్తున్నారు.